ఈమె పేరు సుమతి. ఈమెకు 6 నెలల క్రితమే వివాహం అయ్యింది. అన్న రమేష్ సుమతికి పక్క ఊరిలోనే ఉంటున్న రాముకిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. సుమతి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఇంటి బాధ్యతంతా అన్న రామునే చూసుకుంటున్నాడు. సుమతికి ఎప్పుడూ లోటు రానీలేదు రమేష్. ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచాడు. అన్ని రకాల యోగ్యుడైన రాముకిచ్చి ఏ లోటు లేకుండా పెళ్లి జరిపించాడు. రామ్మ సుమతి, అదేంటే అల్లుడుగారు కనిపించడం లేదు? ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇంటిదాకా వచ్చి లోపలికి వెళ్ళి కాఫీ తాగే వెళతారు కదా. ఈరోజు నిన్ను ఎక్కడ దింపారు? ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు. ఆయన దింపకపోతే నేను రాలేనా ఏంటమ్మా? నేను బస్సెక్కి వచ్చాను, ఆయనేం నన్ను దింపలేదు. ఆ ఇంట్లో బ్రతకలేనమ్మా, ఇక నా వల్ల కాదు. అందుకే ఆ ఇంట్లో గొడవపడి వచ్చేశాను. సుమతి మాటలకు ఆశ్చర్యపోయింది తల్లి. అంత తేలిగ్గా గొడవపడి వచ్చేశాను అంటున్న కూతురుతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలా ఉండిపోయింది. ఇంతలో రమేష్ భార్య మాధవి అక్కడికి వచ్చింది. సుమతి, రామ్మ, ముందు లోపలికి రా, వెళ్ళు. అత్తయ్య, విషయాలు ఏమున్నా సరే ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నాం, ముందు లోపలికి రండి. అలా సుమతి లోపలికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఇక్కడ మాధవి, అత్తగారు ఏం జరిగింటిందా అని దిగులుతో చర్చించుకోసాగారు. ఎన్ని వివరాలు అడిగి చూసినా సుమతి ఆ ఇంట్లో ఉండలేనని, తనకక్కడ ఏమీ బాగోలేదని, తన భర్త తనని బాగా చూసుకోలేదని, ఇక్కడ ఉండనిస్తారా లేకపోతే వెళ్ళిపోమంటారా అని మాట్లాడుతుందే తప్ప అసలు ఏం జరిగిందో చెప్పడం లేదు. మాధవి, తల్లి, చివరికి అన్న రమేష్ కూడా ఎన్నోసార్లు సుమతిని అడిగి చూశారు. కానీ సుమతి మాత్రం ఒకటే సమాధానం మళ్ళీ మళ్ళీ చెప్పసాగింది. నిదానంగా సుమతిని అడిగి కనుక్కొని చెప్పమ్మా. ఇలా అయితే ఎలా చెప్పు? నేను ఎంతగా అని గట్టిగా మాట్లాడుతాను. అయినా గట్టిగా అడిగితే ఇక్కడ ఉండమంటారా నన్ను వెళ్ళిపోమంటారా అంటుంది. ఒక్కతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏ ప్రమాదంలో పడుతుంది? కాబట్టి కొన్ని రోజులు తనని మనశ్శాంతిగా ఉండనిద్దాం. తర్వాత విషయాలు తనే చెబుతుందిలే. నువ్వు కూడా అస్తమానం దాని గురించి అడిగి విసిగించకుండా కాస్త నిదానంగా అడిగి చూడు. నిదానంగా సుమతిని విషయం ఏందని కనుక్కొని చెప్పండి. అలా రమేష్ తల్లికి భార్యకి కూడా సర్ది చెప్పి నిదానంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అలా ఒకరోజు రమేష్ భార్య ఏదో పని ఉందని పక్కూరికి వెళ్ళారు. ఆ రోజు వాళ్ళు ఊరి నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అలా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి సుమతి అన్నం వండి తల్లికి పెట్టి తను తిని వాళ్ళకు కూడా చేసిపెట్టి ఉంచింది. వారందరూ కూడా భోజనం చేసిన తర్వాత మాధవి, ఏంటి సుమతి నువ్వు చేసింది? అసలు ఏమాత్రమైనా రుచి పచి ఉందా? పొద్దున్న నుండి ఊరు వెళ్ళి పని చేసుకొని బాగా అలిసిపోయి వచ్చాం. ఆకలి వేస్తుంది కనుక తప్పదని తిన్నాము. వంట ఏమాత్రం బాగోలేదు. ఆ మాత్రం రుచిగా కూడా వండడం రాదా నీకు? నేనొచ్చేసరికి మిగతా పనులన్నీ చేసేసి ఉంచుతావని అనుకున్నాను. నేను అలసిపోయి వస్తాను. ఇంటికి వచ్చి పనులన్నీ ఎలా చేసుకోగలుగుతాను? ఇక్కడ చూస్తే ఎక్కడ పని అక్కడే వదిలేశావు. ఇంకా నయం, వంటైనా చేశావు. కానీ ఏదైనా తినాలన్నా రుచిగా ఉండాలి. ఆ విషయం ముందు నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఇలా వండుతున్నావు అంటే అక్కడ రాముకు కూడా ఎలా వండి పెట్టావో ఏంటో. చాచా, తన పెళ్లికి 6 నెలల ముందే రమేష్కు మాధవితో వివాహం జరిగింది. చెల్లి పెళ్లి చెయ్యాలంటే తన పెళ్లి తప్పనిసరి అని భావించిన రమేష్ ముందుగా తన పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి మాధవి అంత కఠినంగా మాట్లాడడం సుమతి ఎరిగి ఉండలేదు. అక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది.
పెళ్లి పనులు కూడా అన్నీ దగ్గరుండి చూసుకుంది. పెట్టికోతల్లో ఏ లోటు చెయ్యలేదు. ఎప్పుడూ తనను వేరుగా చూడలేదు. అటువంటిది వదిన ఇలా మాట్లాడేసరికి సుమతి కంగుతింది. ఆ రోజుటికి ఏదో పని ఒత్తిడి మీద అలా మాట్లాడి ఉండి ఉంటుందేమోలే అనుకునింది సుమతి. తెల్లవారిన తర్వాత, లే అమ్మా లే, ఇంకా ఎంతసేపు ఇలా పడుకుంటావు? పొద్దున్నే లేచి ఇంటి పని చెయ్యాలని బుద్ధి లేదా నీకు? నేనొక్కదాని ఇంటి పని అంతా ఎలా చేస్తానని అనుకుంటున్నావు? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? పెళ్ళైన దానివి, ఎలాగో మీ ఇంటికి వెళ్ళడం లేదు. ఇక్కడ ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ముందు అది తెలుసుకో. పొద్దున్నే లేచి కల్లాప చల్లి ఇంటి ముందు ముగ్గు వెయ్యాలి. ఆ తర్వాత ఇంటిల్లపాదికి వంట చెయ్యాలి. బట్టలు ఉతకాలి. మిగిలిపోయిన పనులన్నీ చేసి పెట్టాలి. అర్థమైందా? సుమతి, నువ్వు ఇంకా ఏమన్నా చిన్నపిల్లవనుకుంటున్నావా? ఇంతమందికి చాకిరీ చేయడం నా వల్ల కాదు బాబు. నిన్న ఏదో పని ఒత్తిడిలో అనింది అనుకుంటే తెల్లవారుతూనే వదిన శాపనార్థాలతో మొదలుపెట్టింది. సుమతి అయోమయంలో పడింది. బదులు చెప్పలేక మాట్లాడకుండా లేచి వదిన చెప్పిన పనులన్నీ చేసింది. చివరికి భోజనం సమయం వచ్చేసరికి అందరూ తినేసిన తర్వాత భోంచేయమని చెప్పింది సుమతికి మాధవి. సరే తిందామని చూస్తే అందులో కూర అన్నము ఏదీ సరిపడా లేవు. ఇదేంటి వదినా, అన్నము కూర నాకు ఏమీ మిగల్లేదు. అది కాస్త కాస్త తిని నేనెలా కడుపు నింపుకోగలను? నువ్వేమో అందరూ తిన్నాక తినమన్నావు, అందరికీ పెట్టాక భోంచేయమన్నావు. నువ్వు చెప్పిన పనల్లా చేశాను, అలసిపోయాను. విపరీతమైన ఆకలి వేస్తుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు మళ్ళీ నువ్వు వండిపెట్టు. బాగుందమ్మా, ఉన్నవాటితో సర్దుకొని భోజనం చెయ్యాలి కానీ మళ్ళీ వండి పెట్టమంటున్నావా? డబ్బులు ఎక్కడి నుండి వస్తుందనుకుంటున్నావు? మీ అన్నయ్య తెచ్చే జీతం మనం ఒక్కపూట తినడానికే సరిపోతుంది. మనమేమైనా లక్ష అధికారులు అనుకుంటున్నావా ఏంటి? మళ్ళీ ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు. మనిషి తింటే వస్తుంది. సర్దుకొని తినేలా ఉంటే ఉండు, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ మళ్ళీ వండడం ఏమీ ఉండదు. అర్థమవుతుందా? సుమతికి దుఃఖం ముంచుకొచ్చింది. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. అక్కడేదో కష్టపడుతున్నానని ఇక్కడికి వస్తే వదిన ఇంకా బాధ పెడుతుంది. చివరికి తిండి కూడా సరిగ్గా తినలేకపోవడంతో సుమతి చాలా బాధపడింది. తల్లితో తన బాధ చెప్పుకున్నామని ప్రయత్నించింది. కానీ తల్లి కూడా వదిననే సమర్థిస్తూ మాట్లాడడంతో సుమతి ఏం చేయలేకపోయింది. ఒకరోజు సుమతి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చింది. అప్పుడు మాధవి, తిరిగొచ్చావా తల్లి? అక్కడే ఉండిపోవలసింది. తిరిగి ఎందుకు వచ్చావు? నువ్వు ఇంకా పెళ్ళి కాని చిన్నపిల్లవే అనుకుంటున్నావా? వెళ్ళి ఊరంతా తిరిగి కబుర్లు చెప్పి రావడానికి, స్నేహితురాలి ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేసి రావడానికి. ఇంట్లో ఇంత పనుంది, ఎవరు చేస్తారనుకుంటున్నావు? నీ ఇష్టానికి ఊరంతా తిరిగి కాలక్షేపం చేస్తూ ఉంటే ఇంట్లో పని నేను చేసుకోవాలా? కానీ ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, స్నేహితురాలు ఇంటికి వెళ్ళడం అలాంటివి పెట్టుకోకు. ఇంట్లో పనంతా చేసిన తర్వాత అప్పుడు నన్ను అడుగు. నేను పంపిస్తే వెళ్ళు, లేకపోతే లేదు. అలా నన్ను అడగనూ లేదు, నాకు చెప్పనూ లేదు. నీ ఇష్టానికి నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొచ్చు అని నీకెవరు చెప్పారు? జాగ్రత్త, ఇకపై ఇలాంటివి జరిగాయంటే ఊరుకోను. మాధవి అంటున్న మాటలు తల్లి కూడా వింటూనే ఉంది. పక్కనే నిలబడింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు మాధవిని. అదంతా చూసి సుమతికి మతిపోయింది. ఏంటమ్మా నువ్వు? వదిన నన్ను అన్ని మాటలు అంటుంటే నువ్వు ఒక్క మాట కూడా తిరిగి అనడం లేదు. కనీసం ఆగమని కూడా చెప్పడం లేదు. నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదా? నేనింట్లో బ్రతుకుతున్నానా, జైల్లో బ్రతుకుతున్నానా? అసలు వదిన ఏం మాట్లాడుతుంది? నాకు పెళ్లిగాకముందు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది. ఇప్పుడు 4 రోజులు నేనిక్కడ ఉండడంతో అంత చులకనైపోయానా? పని చేయమంటుంటే కూడా నేను మాట్లాడకుండా చేస్తున్నాను. నాకు
తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు. నీతో చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చూస్తే నేనింటి నుండి బయట అడుగు పెట్టాలంటే తను చెప్తేనే వెళ్ళాలి అంటూ చేస్తుంది. నేనేమైనా బానిసనా అమ్మా? నువ్విక్కడే నిల్చొని చోద్యం చూస్తున్నావు కానీ అసలు అడ్డు చెప్పడం లేదు. నీకేం బాధ అనిపించడం లేదా అమ్మా? సుమతి, నాకు ఆరోగ్యం బాగోలేక ఏ పని చేయలేకపోతున్నాను. కానీ మీ వదిన ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టి నన్ను కూడా దగ్గరుండి చూసుకొని సేవలు చేస్తుంది. ఏ రోజు తను నాకు సేవలు చేయడానికి విసుక్కోలేదు. అన్నయ్యను ఒక్క మాట అనలేదు. నువ్వన్నిట్టు నిన్నొక్క మాట అనడం నేను ఎరిగి చూడలేదు. నీ పెళ్లి కూడా ఎంత శ్రద్ధగా చేసిందో నీకు కూడా తెలుసు. నీకు పెట్టుకోతల విషయంలో ఏ రోజు కలగజేసుకోలేదు. ఇప్పుడు తను ఎందుకిలా ప్రవర్తిస్తుందో నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఇక్కడ వదిన ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాను, ఎలా ఉండమంటే అలా ఉంటున్నాను అంటున్నావు. మరి మీ ఇంట్లో ఎలా ఉన్నావు? మరి నువ్వు ఇక్కడ చేసే పని మీ ఇంట్లో చేసుకుంటే నీకు గౌరవంగా ఉంటుంది, అవునా కాదా? పెళ్ళైన తర్వాత అక్కడ ఉండడమే గౌరవం తల్లి. ఇలా నువ్వు భర్తతో గొడవ పడి ఇంటికి వస్తే తను మాత్రం ఎన్ని రోజులని చేసి పెడుతుంది? నీకు గౌరవం ఎలా ఇస్తుంది? మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఎల్లవేళలా ప్రవర్తించరు. నువ్వు ఇక్కడ ఇలా కష్టపడే బదులు మీ ఇంటికాడే నువ్వు ఈ పని చేసుకుంటే నీకు ఎంతో సవ్యంగా గౌరవం కూడా ఉంటుంది. తను కూడా నేను చెయ్యలేను, మీకెందుకు సేవలు చెయ్యాలి అని అనుకుని ఉంటే అప్పుడు నువ్వు ఏమనేదానివి? ఇప్పుడు తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో? తల్లి మాటలకి సుమతి చాలా బాధపడింది. ఒక రకంగా అది కూడా నిజమే కదా అనిపించింది. ఇక్కడెంతో పనిచేసి శ్రమపడే ఉంటుంది. చివరకు సరైన తిండి కూడా దొరకడం లేదు. ఇదే పనిని తన భర్త ఇంట్లో ఎంతో బాధ్యతగా చేసుకొని ఉంటే సుఖంగా ఉండేది. రాము ఏ రోజూ తనని బాధ పెట్టలేదు. ఆ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి సుమతికి. పంతానికి పోయి జీవితాన్ని పాడు చేసుకున్నానేమో అనిపించింది. వెంటనే రాము దగ్గరికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది సుమతి. అదే సంగతి తల్లికి చెబుతూ ఉండగా అప్పుడే ఒక శుభలేఖ వచ్చింది. సుమతికి మతిపోయింది. అప్పుడే రాము తనను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అన్న భావంతో సుమతి వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది. తాను ఇలా అలిగి కూర్చుంటే ఎప్పుడో అప్పుడు తన దారికి వస్తాడని, ఎప్పుడో అప్పుడు తను చెప్పిన మాట వింటాను అంటాడేమో అని అనుకుంది సుమతి. కానీ తనని ఇలా వదిలేసి వేరే ఒకరిని పెళ్లి చేసుకుంటాడని తను ఎప్పుడూ ఊహించనే లేదు. అందరూ హడావిడిగా రాము దగ్గరికి బయలుదేరారు. అల్లుడు గారు, మీరు ఇలా మా అమ్మాయికి అన్యాయం చేసి వేరొకరిని పెళ్లి చేసుకుంటారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పటికైనా ఆమె మనసు మార్చి మీ దగ్గరికి పంపుదామనే మేము అనుకున్నాం. కానీ ఇంతలోనే మీరు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. మరి ఏం చెయ్యమంటారండి నన్ను? మీ అమ్మాయి అక్కడికి వచ్చి 2 నెలలు అవుతుంది. అలిగి పుట్టింటికి వెళ్ళిందిలే. 4 రోజుల్లో తిరిగి వస్తుందని అనుకున్నాం. ఎన్ని రోజులైనా అక్కడి నుండి మాట లేదు, మంతి లేదు. నేను ఎన్ని రోజులని ఊరుకోవాలి? నేనంటే అంతగా ఇష్టం లేని మనిషిని నేనెందుకు ఉంచుకోవాలి? అందుకే నన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను అంటే నన్ను మాత్రమే కాదు, నా ఇబ్బందుల్ని, నా బాధ్యతలను కూడా ప్రేమించాలి. మీ అమ్మాయికి అది చేత కాదు. నా తల్లికి అనారోగ్యం ఉండడం వల్ల తనతో ఎక్కువ సమయం ఉండలేకపోయేవాడిని. పని ఒత్తిడి కారణం వల్ల తనకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. అయితే అందుకని అటువంటి చిన్న చిన్న విషయాలకే గొడవ చేస్తారా చెప్పండి? తనతో ఎక్కువ సమయం గడపలేదని, తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తల్లి దగ్గర సేవలు చేస్తూ ఉన్నానని, బయటకు తీసుకువెళ్ళలేదని, ఇవే సుమతి నా గురించి చెప్పినవి. ఇటువంటి విషయాలకే గొడవపడి మీ ఇంటికి వచ్చేసింది. మీ ఇంట్లో సుమతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని నాకు ముందే తెలుసు. తండ్రి లేకుండా ఇంటి బాధ్యతలు నడపడం ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. నేను కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాను కాబట్టి. రమేష్ గురించి కూడా నాకు బాగా తెలుసు. సుమతి కూడా
అంతే బాధ్యతగా ఉంటుందని భావించాను. కష్టంలో పెరిగింది కాబట్టి కష్టం అంటే ఏమిటో తెలిసుంటుంది అనుకున్నాను. మా తల్లిని కూడా మీలాగే ప్రేమగా ఆదరిస్తుందని భావించాను. కష్టం తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మను బాగా చూసుకుంటుందని భావించాను. కానీ సుమతి ఏమాత్రం బాధ్యత లేకుండా పెరిగిందని ఆ తర్వాత అర్థమయ్యింది. మా అమ్మని ప్రేమగా చూసుకోలేదని పక్కన పెడితే తనని నేను ప్రేమగా చూసుకుంటున్నానని కోపం వచ్చేది. తను ఎలా వంట చేసినా మేము ఏ రోజు వంక పెట్టలేదు. తను ఏ పని చేసినా ఏమీ అనేవారం కాదు. కానీ సుమతి మాత్రం మా మాటల్లోనూ పనుల్లోనూ లోపాలు వెతకడం మొదలుపెట్టింది. నన్ను అమ్మను కష్టపెట్టింది. తనతో నేను ఉండలేనండి. తను కష్టం తెలిసిన అమ్మాయి కాదు. నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాటిని నాతో పాటు పంచుకునే అమ్మాయే కావాలి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నా తప్పు నాకు తెలిసి వచ్చింది. అవును, మిమ్మల్ని బాధ పెట్టాను. నాతో ఎక్కువ సమయం గడపలేదని అడిగేదాన్ని. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళమని వేధించేదాన్ని. నేను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించాను. అత్తయ్య, నన్ను క్షమించండి. కానీ ఇక మీదట ఎప్పుడూ అలా ఉండను. ఇకపై నేను కూడా బాధ్యతగా ఉంటాను. దయచేసి నాకు అన్యాయం చేయకండి. అలా చాలాసేపు సుమతి అత్తను భర్తను బ్రతిమలాడింది. తన జీవితం అన్యాయం చేయొద్దని ఏడ్చింది. అప్పుడు రాము, సరే సరే, ఏడవకు సుమతి. అది నా పెళ్లి శుభలేఖ కాదు. మా ఆఫీసులో పనిచేస్తాడే రాము, అతనిది. కానీ నువ్వు ఇలా భావించైనా పరిగెత్తుకొని వస్తావని నేనే కావాలని పంపించాను. నేను ఊహించినట్టుగానే వచ్చావు. అందుకే కాసేపు అలా నాటకం ఆడాను. నిన్ను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం ఎంత తప్పు. అప్పుడు నా బాధ్యతను నెరవేర్చినట్టే కదా. అలా ఎప్పుడు నేను చేయను సుమతి. కష్టం విలువేంటో నాకు బాగా తెలుసు. ఎవరిని కష్టపెట్టడం నా ఉద్దేశం కాదు. సుమతి చాలా సంతోషపడింది. సుమతి తల్లి కూడా రాముకు కృతజ్ఞతలు చెప్పుకుంది. సుమతి ఎంత కష్టపెట్టినా రాము అంత బాధ్యతగా నడుచుకున్నందుకు తల్లి ఎంతో సంతోషించింది. అన్నా వదినలు కూడా రాముకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తన జీవితం ఎక్కడ పాడవుతుందో అని చాలా బెంగ పెట్టుకున్నాము. మీరు ఇంత మంచివారు కాబట్టి సరిపోయింది. లేదంటే తన జీవితం అన్యాయం అయిపోయేది. అవునా వదినా? నా జీవితం ఏమైపోతుందా అని కంగారు పడ్డావా? ఎందుకొదినా ఈ నాటకాలు? మీకు తెలుసా నన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో మా వదిన? నేనెప్పుడు తను నాతో అలా ప్రవర్తిస్తుందని తెలీదు. మా అన్నయ్య కూడా నాతో కఠినంగానే మాట్లాడాడు. తను ఎన్నో మాటలు అంటుంటే ఒక్కరు కూడా ఎదురు చెప్పనే లేదు, కాదని అనలేదు. కానీ ఇప్పుడేమో నా జీవితం ఎక్కడ పాడైపోతుందా అని బెంగపెట్టుకున్నాము అని అంటున్నారు. మీరు వాళ్ళ మాటలు ఏమీ నమ్మకండి. అప్పుడే నాకు మీ విలువ బాగా తెలిసి వచ్చింది. నన్ను ఒక బానిసలా చూసింది. ఇప్పుడేమో మీ ముందు ఇలా మాట్లాడుతుంది. అయ్యో తప్పు సుమతి. మీ వదిన్ని మీ అన్నయ్యని చాలా అపార్థం చేసుకున్నావు. ఈ నాటకంలో మీ అన్నయ్యకి వదినకు కూడా భాగం ఉంది. వాళ్ళు నీతో కఠినంగా ఉండాలని నాటకం ఆడారే తప్ప నిజంగా నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన కొన్ని రోజులకు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. జరిగిందంతా కనుక్కున్నారు. నువ్వు చిన్నతనంతో ఇలా ప్రవర్తిస్తున్నావని వాళ్ళకు బాగా అర్థమయ్యింది. అందుకే నాతో కూడా చెప్పి ఇలా నాటకం ఆడాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే నీతో కఠినంగా నీకు గౌరవం ఇవ్వకుండా చూశారో నువ్వు ఇందాక చెప్పినట్టు ఇక్కడ విలువ తెలిసి వచ్చింది. తప్పు చేశాను అన్న భావం కలిగింది. వాళ్ళు నిన్ను బాగా చూసుకొని ఉనింటే ఇంకెప్పుడు నీ బాధ్యతలు తెలుసుకోలేకపోయేదానివేమో. అందుకే నీ బాధ్యత నీకు తెలియచెప్పాలని వాళ్ళు చెడ్డవాళ్ళయ్యారు సుమతి. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వంటే ఎంతో ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు. మీ వదిన నేను చెడ్డదాన్నైనా పర్వాలేదు, నీ జీవితం బాగుంటే చాలు అనుకుంది. ఈ పెళ్లి నాటకం నేను ఆడడం కూడా వాళ్ళకి తెలుసు. అంతా నీ తప్పు నువ్వు తెలుసుకోవడం కోసమే. సుమతి ఆశ్చర్యపోయింది. అన్నకు వదినకు కూడా క్షమాపణ చెప్పుకుంది.
తను చిన్నతనంతో తప్పు చేస్తే బాధ్యతగా సరిదిద్ది తన జీవితం నిలబెట్టినందుకు సుమతి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంది. అలా తనను తన మెట్టినింటిలో వదిలిపెట్టి అన్న వదిన తల్లి తిరిగి ప్రయాణమయ్యారు. సుమతి అక్కడ ఎంతో సంతోషంగా ఈసారి చాలా బాధ్యతగా నడుచుకుంది. రాముకు కూడా ఏ కష్టం కలగనివ్వలేదు. రాము సుమతిలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించాడు. మెట్టినింట్లో తన బాధ్యతలను ఇబ్బందులు కూడా తన సొంతం చేసుకొని మెలిగితేనే ఆడపిల్లకు అందం. తన జీవితం మాత్రమే తనకు ముఖ్యం అనుకుంటే ఎప్పుడూ సమస్యలే తప్ప సుఖం ఉండదు. భర్త మంచివాడైనప్పుడు తన కష్టాలను భార్య బాధ్యతగా తీసుకుంటే ఆ జీవితంలో సమస్యలనేవే రావు. పూర్వం ఒక ఊరిలో ఒక రాము ఉండేవాడు. అతనిది చాలా చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో తాను తన భార్య మాత్రమే ఉండేవారు. అతనికి చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది. ఒక మగబిడ్డ జన్మించాడు. అతనికి చాలా ఆనందం కలిగింది. ఒకరోజు ఉదయాన్నే అతని ఇంటి ముందుకు భిక్ష కోసం ఒక సాధువు వస్తాడు. రాము ఆ సాధువుని ఇంట్లోకి పిలిచి మర్యాద చేస్తూ, మహాత్మా, ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. చాలా రోజుల తర్వాత మాకు సంతానం కలిగింది. మీరు చాలా గొప్పవారు. దయచేసి మీరే నా కొడుక్కి మంచి పేరు పెట్టండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఆ బాలుణ్ణి ఎత్తుకొని తదేకంగా చూస్తూ ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, ఏం జరిగింది? ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నీ కుమారుడు చాలా అదృష్టవంతుడు. నీ కుమారుడి విధిరాతలో రాజయుగం రాసి ఉంది అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, మీరు ఏమంటున్నారు? మీరు చెప్పేది మేము నమ్మలేకపోతున్నాము. మేము చాలా పేదవాళ్ళం, సాధారణ వ్యక్తులం. మా కుమారుడికి రాజయోగం ఉండడం ఏంటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నేను చెప్పేది అక్షర సత్యం. నీ కొడుకు తప్పకుండా మహారాజు అవుతాడు. ఇతడి వివాహం 17వ సంవత్సరంలో మహారాజు కూతురుతో జరుగుతుంది. అలా అతను ఈ రాజ్యాంగానికి మహారాజు అవుతాడు అని చెబుతాడు. ఆ సాధువు మాటలు విన్న ఆ వ్యక్తికి చాలా సంతోషం కలిగింది. ఆ సాధువు మాటలను పూర్తిగా నమ్ముతాడు. ఇక మెల్లిమెల్లిగా ఆ ఊరిలో ఉన్న వారికందరికీ ఆ విషయం తెలిసిపోయింది. రాము కొడుకు ఒకరోజు ఈ రాజ్యాంగానికి మహారాజు అవుతాడు అంటూ అందరూ సంతోషిస్తూ ఆ బాలుణ్ణి చూడ్డానికి అందరూ వస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండంగా ఒకరోజు ఆ రాజ్యాంగం గల మహారాజు వేట కోసం అడవికి వెళతాడు. అలా వేటాడుతూ అడవి పక్కనే ఉన్న ఈ ఊరికి చేరుకున్నాడు. మహారాజుకి చాలా దాహం వేసింది. అక్కడే ఒక చెట్టు కింద కూర్చున్న ఒక సాధువు కనిపించాడు. ఆ సాధువు వద్ద నీళ్లు ఉన్నాయి. మహారాజు వెళ్ళి అతడిని నీళ్లు ఇమ్మని అడుగుతాడు. వెంటనే ఆ సాధువు మహారాజుకు నీళ్లుని ఇస్తాడు. మహారాజు నీటిని తాగుతూ రాజు ఇంటి వైపు చూస్తాడు. చాలామంది గుంపు కనిపించింది. అప్పుడు మహారాజు, మహాత్మా, అక్కడ ఏం జరిగింది? ఎందుకు అంతమంది గుమికూడారు అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, ఆ ఇల్లు రాము అనే యువకుడిది. అతనికి ఒక అదృష్టవంతుడైన కుమారుడు జన్మించాడు. ఒకరోజు సాధువు వచ్చి అతనికి 17 సంవత్సరాలు నిండగానే అతని వివాహం ఈ రాజ్యాంగం యొక్క రాజు యొక్క కుమార్తెతో జరిగి అతను ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అని చెప్పాడు. అంత అదృష్టవంతుడైన కుమారుణ్ణి చూడడానికి అందరూ అతని ఇంటికి వస్తున్నారు అని అంటాడు. ఆ మాటలు వినగానే మహారాజుకి చాలా కోపం వచ్చింది. ఒక్క సాధారణ వ్యక్తి నా కుమార్తెని ఎలా వివాహం చేసుకుంటాడు? అప్పుడు మహారాజు, మహాత్మా, ఈ రాజ్యానికి నేనే మహారాజుని. అందరూ ఇది ఎలా నమ్ముతున్నారు? ఒక్క సాధారణ వ్యక్తితో నా కూతురి వివాహం నేను ఎలా జరిపిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, ఆ బాలుడు విధిరాతలో రాసి ఉంది. దానిని ఎవ్వరూ మార్చలేరు.
అని అంటాడు. అప్పుడు మహారాజు కోపంతో, మహాత్మా, ఆ భగవంతుడు రాసిన విధిరాతని నేను మార్చి చూపిస్తా. మీరు చెప్పినట్టు ఆ బాలుడి విధిరాతలో నా కూతురి వివాహం రాసిపెట్టి ఉంటే దానిని నేను మార్చి చూపిస్తా. నేను అలా జరగకుండా చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయనా, నువ్వు నన్ను గుర్తుపెట్టుకో, నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం అని అంటాడు. సాధువుకి నమస్కరించి మహారాజు అక్కడి నుంచి తన రాజమందిరానికి చేరుకున్నాడు. రాత్రి మహారాజుకి నిద్ర రావడం లేదు. దాని గురించే ఆలోచిస్తున్నాడు. సాధువులు నిజమే చెబుతారు. ఒకవేళ సాధువు చెప్పినట్టే జరిగితే? లేదు లేదు, నేనలా జరగనివ్వను అంటూ మరునాడు ఉదయాన్నే వేషం మార్చుకొని రాము ఇంటి వద్దకు చేరుకున్నాడు. అతన్ని చూసిన వెంటనే రాము బయటకి వచ్చి, మీరు ఎవరు? మీకేం కావాలి అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, నేను గొప్ప వ్యాపారిని. పక్క ఊరే. నేను చాలా ధనవంతుణ్ణి. చాలా మంది చెబుతుంటే నేను విన్నాను. మీ ఇంట్లో గొప్ప అదృష్టవంతుడు జన్మించాడంట కదా. ఆ పిల్లవాడి విధిరాతలో రాజయుగం రాసి ఉందంట కదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, అవును, మీరు విన్నది నిజమే. ఒక సాధువు మాకు ఈ విషయాన్ని చెప్పారు అని అంటాడు. అప్పుడు మహారాజు, నేను మీకు ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోవద్దు. మీ పిల్లవాణ్ణి నాకు ఇవ్వండి. దానికి బదులుగా మీకు చాలా ధనము ఇస్తాను. మీ బాలుని నేను పెంచుకుంటాను. ఎంతో గొప్పగా మీ పిల్లవాడిని పెంచుతాను. ఏ కష్టం రానివ్వను. మీరు అప్పుడప్పుడు వచ్చి చూడండి. నేను పక్క ఊరిలోనే ఉంటాను అని అంటాడు. అప్పుడు రాము భార్య, లేదు, నా కుమారుడిని మీకు ఇవ్వలేను అని అంటుంది. అప్పుడు మహారాజు, మీరు చాలా పేదవారు. మీలాగే ఆ పిల్లవాడు కూడాను చాలా కష్టాలను అనుభవిస్తాడు. నేను చాలా గొప్పగా పెంచుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆ రాము, మీరు చెప్పింది నిజమే. మేమైతే సుఖంగా పెంచలేము. ఇక అతని విధిరాతలో ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. ఏమో, ఆ సాధువు చెప్పినట్టుగానే ఇతను వచ్చినట్టుగా ఉన్నాడు అని అనుకొని, సరే, మీ ఇష్టం అని చెబుతాడు. అప్పుడు రాము భార్య కూడా ఒప్పుకొని, మీరు అనుకున్నట్టుగానే నా బిడ్డను మీకు ఇస్తాను, కానీ ఒక షరతు. ఇతనుకు 17 సంవత్సరాలు రాగానే నా కుమారుణ్ణి తిరిగి ఇచ్చేయాలి అని అంటుంది. అప్పుడు మహారాజు, సరే, మీ కుమారుడికి 17 సంవత్సరాలు నిండిన తర్వాత మీ కుమారుణ్ణి మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ బాలుణ్ణి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా మహారాజు ఆ బాలుణ్ణి తీసుకొని ఒక నది ఒడ్డుకు చేరుకున్నాడు. మహారాజు ఇలా ఆలోచిస్తున్నాడు, నేను ఈ పిల్లవాడిని నదిలో పడేస్తాను. వెంటనే ఈ బాలుడు మరణిస్తాడు అని అనుకుంటాడు. కానీ ఆ మహారాజుకి ఆ బాలుడు మొహం చూసి చాలా జాలి కలిగింది. నా కన్నుల ముందే ఈ బాలుడు మరణిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది అని అనుకొని ఒక చెక్క పెట్టె తెచ్చి ఈ బాలుణ్ణి అందులో ఉంచి నదిలో వదిలేస్తాను. మెల్లిగా ఆ పెట్టె నది మధ్యలోకి వెళ్లి మునిగిపోతుంది. అప్పుడు ఈ పిల్లవాడు మరణిస్తాడు అంటూ ఒక చెక్క పెట్టెల్లో బాలుణ్ణి ఉంచి నదిలోకి వదిలేస్తాడు. ఆ తర్వాత రాజమందిరానికి తిరిగి వచ్చి, ఇక ఆ పిల్లవాడు తిరిగి రాలేడు. నా కూతురితో వివాహం కూడా జరగదు. నేను ఈ రోజు తన విధిరాతలో ఉన్నది మార్చేశాను అని అనుకున్నాడు. అటు ఆ పెట్టె నీటిలో తేలుకుంటూ నది ఒడ్డుకు చేరుకుంది. అదే సమయంలో అక్కడ ఒక ధనవంతుడు నదిలో స్నానం చేస్తూ సూర్య భగవాన్ని పూజిస్తున్నాడు. అప్పుడే అతని దృష్టి ఒడ్డుకు చేరుకున్న ఆ పెట్టె మీద పడింది. వెంటనే దాన్ని తెరిచి చూడగా అందులో అందమైన బాలుడు కనిపించాడు. అది చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ వ్యాపారికి కూడా సంతానం లేదు. ఇక ఆ దేవుడే అతనికి ఆ బిడ్డను ప్రసాదించాడు అని అనుకొని ఇంటికి చేరుకొని తన భార్యకు జరిగిన విషయమంతా చెప్పి ఆ బాలుడిని ఆమె చేతికి ఇస్తాడు.
ఆ బాలుణ్ణి చూసి ఆమె కూడా చాలా సంతోషించింది. ఇక ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ బాలునికి సూరజ్ అనే పేరు పెట్టుకున్నారు. ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు. అన్ని విద్యలను చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు. అలా చూస్తూ ఉండంగానే అతడికి 17 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు గురువుగారు సూరజ్ని పిలిచి ఇలా అంటున్నాడు. నాయనా, నువ్వు చాలా తెలివైన వాడివి. నువ్వు ప్రతి విద్యను చాలా వేగంగా నేర్చుకున్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉంది అని అంటాడు. అదే సమయంలో మహారాజు అటుగా వెళుతున్నప్పుడు గురువుగారు సూరజ్కి చెప్పిన మాటలన్నీ వింటాడు. అప్పుడు ఆ మహారాజు సూరజ్ను దగ్గరికి పిలుచుకొని, నాయనా, నువ్వు ఎవరు? మీ తండ్రి పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు సూరజ్ తన ఇంటి పేరు, తన చిరునామా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక మహారాజు తన పని కోసం ముందుకు వెళ్ళిపోయాడు. ఇక మహారాజు తన పనిని ముగించుకొని అదే ఊరి నుండి వెళుతుండగా ఒక్కసారి ఆ యువకుడి తల్లిదండ్రుల్ని కలవాలని అనుకున్నాడు. ఊరిలో వారిని అడిగి సూరజ్ ఇంటికి చేరుకున్నాడు. మహారాజు తన ఇంటికి రావడంతో వెంటనే సూరజ్ తండ్రి ఇంటిలో నుంచి బయటికి వచ్చి, మహారాజా, మీరు రావడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు, మీ కుమారుడు చాలా తెలివైనవాడు. గురువులు కూడా మీ వాడిని మెచ్చుకుంటున్నారు. తెలివైన వారికి మా ఆస్థానంలో మంచి ఉద్యోగం ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, మహారాజా, మీరు మీ ఆస్థానంలో నా కుమారుడికి ఉద్యోగం ఇస్తానందుకు చాలా ధన్యవాదాలు. కానీ మహారాజా, నిజానికి అతను నా సొంత కుమారుడు కాడు. కేవలం అతడిని పెంచిన తల్లిదండ్రులం మాత్రమే. కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకున్నాము అని అంటాడు. అప్పుడు మహారాజు, ఏంటి, అతను మీ సొంత కుమారుడు కాడా? మరి ఈ కుమారుడు మీకెక్కడ లభించాడు? ఎవరు కుమారుడు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి జరిగిన విషయమంతా చెప్పి, నాకు ఒక నదిలో ఒక చెక్క పెట్టెలో సరిగ్గా 17 సంవత్సరాల క్రితం ఈ బాలుడు లభించాడు అని చెబుతాడు. ఆ మాటలు విన్న మహారాజు ఆశ్చర్యపోయాడు. మహారాజుకు పూర్తిగా అర్థమయ్యింది. ఆ పిల్లవాడే, నేను సరిగ్గా 17 సంవత్సరాల క్రితం నదిలో వదిలిపెట్టిన పిల్లవాడే ఈ బాలుడు అని అనుకున్నాడు. అలా ఇద్దరూ మాట్లాడుతూ ఉండగా సూరజ్ అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు మహారాజు, మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి. నేను వేరే పని మీద వెళుతున్నాను. నేను తిరిగి రాజమందిరానికి వెళ్ళే సమయం నా దగ్గర లేదు. నేను ఒక ఉత్తరం ఇస్తాను. దానిని మీ కుమారుడి వద్దకు ఇచ్చి రాజమందిరంలో ఉన్న మహారాణికి చేరవేయండి. ఉత్తరాన్ని ఇచ్చినట్టు గుర్తుగా ఒక బంగారు ఉంగరం కూడా ఇస్తాను. ఆ ఉంగరాన్ని మహారాణి గారికి చూపిస్తే ఈ ఉత్తరాన్ని నేనే ఇచ్చానని నమ్ముతుంది. మీరు ఈ పని చేసినందుకు గాను మీకు నేను కొంచెం ధనం కూడా ఇస్తాను అని అంటాడు. మహారాజు మాటలు విన్న సూరజ్, మహారాజా, మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను. ఈ ఉత్తరాన్ని తప్పకుండా మహారాణి వద్దకు చేరుస్తాను అని అంటాడు. అప్పుడు మహారాజు రహస్యంగా ఒక సందేశాన్ని రాసి ఆ యువకుడికి ఒక ఉత్తరాన్ని, ఆ ఉత్తరంతో పాటు ఒక ఉంగరాన్ని ఇస్తాడు. వెంటనే సూరజ్ ఆ ఉత్తరాన్ని తీసుకొని ముందుకు వెళతాడు. అడవిలో వెళుతూ వెళుతూ దారి తప్పిపోయాడు. చీకటి పడిపోయింది. దారి తెలియక అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉన్న యువకుడికి అడవిలో ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఇక రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్తాను అని అనుకొని ఆ ఇంటి ముందుకు చేరుకున్నాడు. ఆ ఇంట్లో ఒక వృద్ధ మహిళ వంట చేస్తూ కనిపించింది. వెంటనే ఆ వృద్ధ మహిళ ఆ యువకుణ్ణి చూసి, నాయనా, ఎవరు నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు అంటూ అడుగుతుంది. ఆ యువకుడు తన గురించి పూర్తిగా వివరించి, నేను అడవిలో దారి తప్పిపోయాను. ఈ ఒక్క రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అంటాడు. ఆ మాటలు విన్న వృద్ధ మహిళ, నాయనా, నువ్వు ఇక్కడ ఉండడం అంత సురక్షితమైన స్థలం కాదు. ఇది దొంగల ఇల్లు. ఈ ఇంటిలో దొంగలు ఉంటారు. వారికి నేను వంట చేసి పెడతాను.
ఇంకా కొద్దిసేపు అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. నిన్ను ఇక్కడ చూస్తే నీకు ఏదైనా అపాయం తలపెట్టవచ్చు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు ఆ యువకుడు, అమ్మా, ఇంత రాత్రి సమయంలో నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళితే క్రూర జంతువులు నన్ను చంపి తినేస్తాయి. నేను ఇక్కడే ఒక మూలన వాళ్ళకి కనపడకుండా పడుకుంటాను అంటూ ఒక మూలన పడుకున్నాడు. కొద్ది సమయం తర్వాత దొంగలు వాళ్ళింటికి చేరుకున్నారు. వారికి అతడి గుర్రం బయట కనిపించింది. వెంటనే వృద్ధ మహిళను అడగగా సూరజ్ గురించి అంతా చెప్పేసింది. తన పేరు సూరజ్ అని, మహారాజు గారు ఏదో సందేశం పంపిస్తే మహారాణికి ఇవ్వడానికి వెళ్తున్నాడని అంతా చెప్పేసింది. ఆ మాటలు విన్న దొంగలకి సందేహం కలిగింది. మహారాజు ఏం సందేశం పంపిస్తున్నాడో చూద్దామంటూ మెల్లిగా ఆ యువకుడి వద్ద ఉత్తరాన్ని తీసుకొని చదువుతున్నారు. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది. ఈ ఉత్తరాన్ని తీసుకువస్తున్న యువకుణ్ణి చంపేసి తీరానికి దూరంగా పాతి పెట్టేయండి. ఇది నేను రాజమందిరానికి వచ్చేలోపే జరిగిపోవాలి. ఇది నా ఆజ్ఞ అని రాసి ఉంది. అది చదివిన దొంగలకు కూడా చాలా బాధ కలిగింది. వారికి అంతా అర్థమైపోయింది. అప్పుడు వృద్ధ మహిళ, మహారాజు చాలా దుర్మార్గుడు. ఈ పిల్లవాడిని చంపాలనుకుంటున్నాడు. కానీ మనం ఏదైనా చేసి ఈ పిల్లవాడిని కాపాడాలి అని అంటుంది. అప్పుడు దొంగలు ఆ ఉత్తరం స్థానంలో ఇంకో ఉత్తరం రాసి ఆ యువకుడికి ఇస్తూ, రాత్రికి ఇక్కడే పడుకొని ఉదయానికి జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటారు. ఇక ఆ యువకుడు రాత్రి అక్కడే పడుకొని ఉదయం లేచి వృద్ధ మహిళకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడు. ఇక సూరజ్ రాజమందిరానికి మధ్యాహ్నానికి చేరుకొని ఆ ఉత్తరాన్ని, మహారాజు గారు ఇచ్చిన ఉంగరాన్ని మహారాణికి ఇచ్చేస్తాడు. మహారాణి ఆ ఉత్తరాన్ని చదివింది. అందులో ఇలా రాసి ఉంది. ఈ కుమారుడు బుద్ధిమంతుడు, తెలివైనవాడు. ఇతను మన రాజకుమార్తెని పెళ్లి చేసుకోవడానికి సరైనవాడు. నేను వచ్చేలోపు రాజకుమార్తెకి ఇతడికి ఇచ్చి వివాహం జరిపించండి. ఇదే నా ఆజ్ఞ అని రాసి ఉంది. అప్పుడు మహారాణి ఇలా అనుకుంటుంది, అలా ఎలా చెబుతాడు? ఒక సాధారణ వ్యక్తికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చెయ్యమన్నాడా? ఎందుకు ఇలా చెయ్యమన్నాడు అని సందేహం కలిగింది. కానీ ఆ ఉత్తరంతో పాటు మహారాజు ఇచ్చిన ఉంగరం కూడా కనిపించింది. అంటే ఇది తప్పకుండా మహారాజు ఆజ్ఞ అని భావించింది. ఇక అదే రోజు అతడికి రాజకుమార్తెని ఇచ్చి వివాహం చేసేసింది. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత మహారాజు అక్కడికి వచ్చేశాడు. అప్పుడే మహారాజుకు తెలిసింది తన కూతురి వివాహం ఆ యువకుడితోనే జరిగింది అని. అది వినగానే కోపంతో ఊగిపోతూ మహారాజు మహారాణితో ఇలా అంటున్నాడు, ఇదంతా ఎందుకు చేశావు? నేను లేనప్పుడు వివాహం చెయ్యమని నీకు ఎవరు చెప్పారు అని కోపంగా అడుగుతాడు. అప్పుడు మహారాణి, మీరు ఇచ్చిన ఉత్తరంలో ఎలా ఉందో అలానే చేశాము కదా అని అంటుంది. ఏది? ఆ ఉత్తరం నాకు చూపించు అని అంటాడు. అప్పుడు ఆ ఉత్తరాన్ని మహారాణి మహారాజుకు ఇస్తుంది. అది మహారాజు రాసిన ఉత్తరం కాదు. మహారాజుకు చాలా కోపం వచ్చింది. వెంటనే సూరజ్ను నా వద్దకు పట్టుకురండి అని ఆదేశిస్తాడు. భటులు వెళ్ళి సూరజ్ను పట్టుకొని మహారాజు వద్ద ఉంచుతారు. మహారాజు, నువ్వు మోసగాడివి. నువ్వు అబద్ధం చెప్పి నా కుమార్తెని వివాహం చేసుకున్నావు. నిన్ను నా అల్లుడుగా స్వీకరించను అని అంటాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, నేను ఏ మోసం చెయ్యలేదు. మీరు చెప్పిన విధంగానే నేను చేశాను అని అంటాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఒక భటుడు అక్కడికి వచ్చి, మహారాజా, ద్వారం వద్ద ఒక సాధువు వచ్చి నిలబడి ఉన్నాడు. అతను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాడు అని చెబుతాడు. అప్పుడు మహారాజు అతడిని లోపలికి తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. ఆ సాధువు లోపలికి రాగానే మహారాజు అతనికి నమస్కరించి, మీ రాకకు కారణము ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, మీరు నన్ను బాగా గుర్తుపట్టినట్టు లేదు.
సరిగ్గా 17 సంవత్సరాల క్రితం నా వద్ద నీరు తాగి విధి రాతను మార్చేస్తాను అంటూ నాతో శపథం చేశారు. ఆ మాటలు విన్న మహారాజుకు 17 సంవత్సరాల క్రితం జరిగిందంతా గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆ సాధువు, మహారాజా, మీరు చెప్పినట్టుగా విధి రాతలో ఉన్నదాన్ని జరగకుండా అడ్డుకున్నావా అంటూ అడుగుతాడు. అప్పుడు మహారాజు, లేదు మహాత్మా, నేను ఓడిపోయాను. విధి రాతను మార్చలేకపోయాను అని అంటాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, విధి రాతలో ఉన్నదాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఇందులో ఎవ్వరిది తప్పు లేదు. అందుకే మనస్ఫూర్తిగా అతడిని అల్లుడుగా స్వీకరించు. అతనికి ఈ రాజ్యాంగాన్ని నీ తర్వాత అప్పగించు. అప్పుడు మహారాజు సరే మహాత్మా, అలాగే చేస్తాను అని చెప్పి అతడిని ఆ రాజ్యాంగానికి మహారాజుగా ప్రకటిస్తాడు. ఆ తర్వాత సూరజ్ తన నిజమైన తల్లిదండ్రులను కూడా తన వద్దకు తెచ్చుకొని జరిగిన విషయమంతా చెబుతాడు. ఈ కథలోని నీతి, విధి రాత నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అది మంచిదైనా చెడ్డదైనా ఫలితం మాత్రం అనుభవించవలసిందే. చూశారు కదా, మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.